రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయ మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గురప్పాలెం శివర్ బలభద్రపురం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీలు కూడా, ఓసీలు, పేదలు 20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి భూమిని వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సర్పంచ్ వీళ్ళంతా కుట్రబన్ని వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు పెట్టారు. 2 సంవత్సరాలు ఆందోళన చేసిన తర్వాత వారికి పట్టాలు వచ్చాయి. ఎవరికి? వైఎస్ఆర్ కార్యకర్తలకి. దాన్ని 16 రోజులు మేము నిర్వాధిక ధర్నా జగ్గంపేట ఆఫీసులో చేపట్టాం. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే 20 సంవత్సరాల నుంచి ఆ భూములు చేసుకున్నా వారికే పట్టాలవని అది స్పందించిన కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించి 16 రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పారు. 16 రోజులు పోయి 7 నెలలు అయింది. 7 నెలల అనంతరం కూడా ఈ ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవలేదు. దాన్ని నిరసిస్తూ మేము మన జగ్గంపేటలో 4 రోజుల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టాం. ఆందోళనలో భాగంగా మొత్తం ఎంఆర్ ఆఫీసులో ఉన్నటువంటి ఫైల్ ఏదైతే ఉందో, ఈ సీలింగ్ భూములకు సంబంధించినటువంటి ఫైలు ఆర్డీఓ ఆఫీసు పంపించారు. ఈ 7 నెలల వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించారు. కాబట్టి ఆర్డీఓ గారు తక్షణమే మీ దగ్గరకు వచ్చినటువంటి ఫైల్ ఏదైతే ఉందో, సీలింగ్ భూములకు సంబంధించినటువంటి ఫైలు, పాత ప్రభుత్వం ఎలా కూలిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజెంట్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు కూడా దాని మీద శ్రద్ధ తీసుకుని తక్షణమే ఈ గురప్పాలెం దళిత పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారు తెచ్చినటువంటి ఫైల్ని తెప్పించుకుని తక్షణమే పట్టాలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మరో ఆందోళన చెందమని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఎన్నో పడ్డాం. అయినప్పటికీ ఫైల్ కదిలింది కాబట్టి తక్షణ పట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.